ప్రభూ, వ్యవసాయం అనే బహుమతిని మరియు భూమిని సాగు చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు మేము నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా పంటలు సమృద్ధిగా పండించేలా నీ ఆశీర్వాదాలను మేము కోరుతున్నాము. మేము పనిచేస్తున్నప్పుడు మాకు బలం, జ్ఞానం మరియు పట్టుదల ప్రసాదించు. యేసు నామములో అడుగుతున్నాము మా తండ్రి. ఆమెన్. నా తండ్రి అయిన యెహోవా మీతో చెప్పమనే మాటలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యిర్మీయా అధ్యాయవచనములో ఈ విధముగా వ్రాయబడియున్నది: నా జనులు తమ భూమిని సేద్యపరుచుకునెదరు, వారికి నేను నెమ్మది కలుగజేతును. నేను మిమ్ములను ఆశీర్వదించుదును. నా బిడ్డలారా, నా మాటలు వినుడి. పరిశుద్ధ గ్రంథములో సామెతలు 13:4 ఈ విధముగా వ్రాయబడియున్నది: సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీయు దొరకదు, శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును. నా బిడ్డలారా, మీరు సోమరుగా ఉండక శ్రద్ధగా పని చేయుడి. మీరు ఆశించునది మీకు దొరుకును, మీ ప్రాణము పుష్టిగా. నా బిడ్డలారా, నా మాటలు వినుడి. పరిశుద్ధ గ్రంథములో సామెతలు 15:19 ఈ విధముగా వ్రాయబడియున్నది: సోమరి మార్గం ముల్లకాంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. నా బిడ్డలారా, మీరు మారుమనస్సు పొందండి. మీ సోమరితనమును విడిచి యథార్థవంతులుగా మీ పని చేయుడి. అప్పుడు నేను మిమ్ములను ఆశీర్వదించు.